ఫ్రెండ్స్ నమస్కారం. నేను మీ జీవి సుందర్, అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు హర్ష్ కుమార్ గారి అబ్బాయి. నా ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పే మిమ్మల్ని ఓట్లు అడుగుదాం అనుకుంటున్నాను. అందులో నా ఎలక్షన్ మేనిఫెస్టోలో సెకండ్ పాయింట్ మెగా జాబ్ మేళా. ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎలా వర్కౌట్ అవుతుందో కూడా చెప్తా. సింపుల్. మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో గ్రాడ్యుయేట్ అవుతున్న పిల్లల్ని మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా వాళ్ళ స్కిల్స్ తెలుసుకుని ఉంటాం కదా. ఒక శాంపుల్ డిస్ట్రిక్ట్ తీసుకుందాం. ఒక డిస్ట్రిక్ట్లో ఒక 10,000 మంది పిల్లలు ఉన్నారు. ఒక 5,000 మంది పిల్లలకే ఆ కాలేజ్ ప్లేస్మెంట్స్ ద్వారానో లేదంటే నేను పెట్టే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారానో ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన 5,000 మంది పిల్లలకి ఎంప్లాయ్మెంట్ చూపించాల్సిన బాధ్యత నా మీద ఉందని ఫీల్ అవుతాను. ఎలా అంటే, ఇప్పుడు మిగిలిన 5,000 మంది పిల్లల యొక్క స్కిల్స్ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ తెలుస్తుంది కాబట్టి ఈ స్కిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ స్కిల్ సెట్తో ఇంతమంది గ్రాడ్యుయేట్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నారు అని ఏ ఎంఎన్సీ కంపెనీకి ఒక ఈమెయిల్ పెట్టి, నేను ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్లో జాబ్ మేళా పెడుతున్నాను, మీ హెచ్ఆర్ని పంపించండి, నా దగ్గర ఎంప్లాయబుల్ స్కిల్ సెట్తో ఇంతమంది గ్రాడ్యుయేట్స్ రెడీగా అవైలబుల్గా ఉన్నారని ఒక ఈమెయిల్ రాస్తే ఖచ్చితంగా ఏ ఎంఎన్సీ కంపెనీ అయినా వాళ్ళ హెచ్ఆర్ని పంపించి మనకి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేస్తుంది. ఆ మోడల్ ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపించడం ఈ మెగా జాబ్ మేళా ద్వారా నేను చేసే ఒక పని. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మెగా జాబ్ మేళా ప్రతి సంవత్సరం ప్రతి పార్లమెంట్లో ప్రతి గ్రాడ్యుయేట్కి ఉద్యోగం చూపించి నేనేంటో మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.